Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo News. Don't forget. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాల కారణంగా దారి తప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి వారం రోజుల పాటు యువనేత లోకేష్ చేపట్టిన అమెరికా టూర్ జైత్ర యాత్రలా సాగింది. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేష్ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. లోకేష్ లో చంద్రబాబు గారి విజన్ ను చూసిన పారిశ్రామికవేత్తలు బ్రాండ్ ఏపీ మళ్లీ పట్టాలు ఎక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులపై లోకేష్ ప్రతిపాదనను పరిశీలించి త్వరలో గుడ్ న్యూస్ చెబుతామని సంకేతాలిచ్చారు. గత 5 ఏళ్లుగా కోడిగుడ్డు కథలతో కాలక్షేపం చేసిన పాలకుల్ని చూసిన జనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొలువైన ప్రజాప్రభుత్వం పనితీరుతో బేరీజు వేసుకుంటూ మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యాన దావోస్ లో జరిగే పెట్టుబడుల సమావేశం నాటికి లోకేష్ చేసిన తొలి ప్రయత్నం సత్ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 ఏళ్ల పాటు అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన పారిశ్రామిక రంగానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆశాకిరణంలా మారారు. గత నెల 25వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ వారం రోజుల పాటు 100 మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వాన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. వారం రోజుల అవిశ్రాంతంగా సాగిన సుడిగాలి పర్యటనలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్విడియా, యాపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూప్, రేవేచర్, సేల్స్ ఫోర్స్, ఫాల్కనెక్స్, ఈక్వినెక్స్, జెడ్ స్కాలర్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. గత నెల 29వ తేదీన లాస్ వేగాస్ లో 23 దేశాల నుంచి 2300 చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరైన ఐటీ సర్వ్ సిస్టర్ సమ్మిట్ కు విశిష్ట అతిథిగా హాజరై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతల్ని వివరించారు. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియా స్పోరా ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం అంటూ చైతన్యాన్ని నింపారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీలో చదవడంతో పాటు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనుభవంతో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి తాము చేపడుతున్న నిర్మాణాత్మక చర్యలు, డిజిటల్ గవర్నెన్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల్ని ఆయా కంపెనీల అధినేతలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పై గత 5 ఏళ్లుగా నెలకొన్న దురాభిప్రాయాన్ని తొలగించి పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి లోకేష్ కృతకృత్యులయ్యారు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో గమనిస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విధ్వంసమే ఎజెండాగా సాగింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాల స్థానంలో కమిషన్ల కోసం వేధించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాన్ని భరించలేక 2014-19 నడుమ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. కియా ఉన్నతాధికారిని ఎంపీ గోరంట్ల మాధవ్ బహిరంగంగానే బెదిరించిన ఘటనను యావత్ ప్రపంచం చూసింది. దీంతో 2000 కోట్ల విలువైన కియా అనుబంధ సంస్థలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ నాటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కమిషన్ల కోసం బెదిరింపులతో పరారైంది. చంద్రబాబు గారు కష్టపడి ఒప్పించిన లూలు సంస్థ వైసీపీ పాలకుల అరాచకానికి భయపడి వెళ్లిపోయింది. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పించే అమర్ రాజా బ్యాటరీస్ ను రాజకీయ కక్షతో వేధించడంతో ఆ సంస్థ లిథియం బ్యాటరీ యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నారు. రేణిగుంటలో రిలయన్స్, విశాఖలో అదానీ డేటా సెంటర్, బిఆర్ శెట్టి సంస్థలు, ఒంగోలులో ఏపీ పేపర్ మిల్స్ ఏర్పాటుకు కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ పాలనలో అవన్నీ వెళ్లిపోయాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 37 వెనక్కి వెళ్లింది. గత 5 ఏళ్ల చీకటి పాలనలో పరిశ్రమదారుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి భరోసా కల్పించడం ద్వారా తిరిగి రాష్ట్రానికి రప్పించే గురుతర బాధ్యతను మంత్రి నారా లోకేష్ తలకెత్తుకున్నారు. వాస్తవానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఈ ఏడాది జూన్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ అప్పటి నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. జగన్ రివర్స్ పాలనలో 5 ఏళ్ల పాటు రాష్ట్రం వైపు చూడ్డానికి కూడా భయపడిన పారిశ్రామికవేత్తల్లో విశ్వాసాన్ని నింపేందుకు పలు దఫాలుగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులతో చర్చించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపీ ఈడీబీ సీఈఓ, టీఐఐ ప్రతినిధులు సభ్యులుగా ఏర్పాటైన ఇండస్ట్రీస్ కన్సల్టేటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. విశాఖలో 2 సార్లు ఏపీ ఐటీ అసోసియేషన్
కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి లోకేష్ చేపట్టిన చర్యలతో పారిశ్రామికవేత్తలకు నమ్మకం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తో కేవలం 90 నిమిషాలు భేటీ అయి విశాఖకు టీసీఎస్ రావడానికి ఒప్పించారు. దీని ద్వారా 10,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు టీసీఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రంలో ఫాక్స్కాన్ సిటీని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడకు వచ్చిన హెచ్సిఎల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యాక మరో 15,000 ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. బ్రాండ్ ఏపీ కోసం కేవలం 4 నెలల వ్యవధిలో మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలతో పెట్టుబడిదారుల్లో జోష్ నెలకొంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.